Hello guys, welcome back to my YouTube channel. It's Kanna Official 01. Welcome back to the new video. సో ఫైనల్లీ గణేష్ చతుర్థి అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఉన్న గణేష్ ఐడల్స్ అయితే చున్నీగా పోతాం అక్కడ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఒక 20 feet కన్నా పైన ఉన్నాయి అనమాట. అండ్ మేము ఇప్పుడు పోయి అక్కడ డీటెయిల్ గా చూపిస్తా. అన్ని దూల్పేట నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసిన అనమాట అన్ని. సో సో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. సో గాయస్ ఎక్కడన్నా కాదు, దగ్గరనే, మా ఇంటి నుంచి దగ్గర. ఎందుకంటే ఇది మేముండేది మైలాడదేవపల్లి అండ్ మన గణేష్ ఐడల్స్ ఉండేది లక్ష్మీగూడ అండ్ దుర్గానగర్ దగ్గర అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి 1 kilometer కూడా లేదు, చాలా తక్కువ. సో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం, ఓకేనా? సో ఫైనల్లీ మనం అయితే చౌదరి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి జూమ్ చేయాలి, ఒకసారి చౌదరి ఆర్ట్స్. సో మీకు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ అనిపిస్తాయి. మీరు బుక్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు. దా చూపి. సో మీకు అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తా ఆయనది. సో ఇక్కడ తీసుకునే బ్యానర్ అయితే ఉంది, చౌదరి ఆర్ట్స్ అని. సో మనకి స్టార్టింగ్ డిస్ప్లేలోనే మనకి మహారాష్ట్ర గణేష్ అన్ని ఇక్కడ దొరికేవన్నీ మహారాష్ట్ర గణేష్ అనమాట. సో ఒక మహారాజ్ గణేష్ అయితే ఉంది. ఇది ఎన్ని ఫీట్స్ అంటే తెలుసా? ఒక 23.34 ఎన్నో ఫీట్స్ ఉంది అన్నమాట. సో మొన్న వచ్చినా కానీ వీడియో అయితే షూట్ చేయలే. సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి షూట్ చేసిన. సో లోపలికి వెళ్ళేసి అన్ని డీటెయిల్ గా చూద్దాం, ఓకేనా? చలో. సో ఒకసారి గణేషునికి అయితే ఒకసారి చూసుకున్నట్టయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. గణేశుడు అయితే మస్తు అనిపిస్తుంది. గణేశుడు సో మనకి స్టార్టింగ్ అయితే ఇక్కడ చాలా గణేష్లు ఉన్నారు. ఇంకా పెయింటింగ్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు. గణేష్ అయితే బుక్ అన్నీ బుక్ అయిపోయినాయి. సో ఇక్కడ దగ్గర చాలా దూరంకి ఆంధ్ర నుంచి కూడా, వరంగల్ ఆంధ్ర నుంచి కూడా బుక్ చేసుకుంటారు అనమాట ఇక్కడికి వచ్చి. సో అంత ఫేమస్ అయిపోయింది అనమాట చౌదరి ఆర్ట్స్. సో మీరు చూసుకున్నట్లయితే ఒకసారి అన్ని శివుడు పార్వతి అనే అట్లా గణేషులు చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా మస్తు అనిపిస్తుంది. పెయింటింగ్ వర్క్ ఇంకా ఉందన్నమాట, పెయింటింగ్ వర్క్ కాలేదు. 20 feet కన్నా పైన ఉన్నాయి అనమాట ఇక్కడ గణేష్ అన్ని. నీకు 15 feet కన్నా చిన్న గణేష్ అంతే ఎస్సలు లేవు. అన్ని 20 feet కన్నా పైన ఉన్నాయి. నీకు గణేషులు చూడే చిన్న అనిపించిన విధంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే చాలా 20 feet కన్నా పైన ఉన్నాయి అనమాట. సో అక్కడ పైన తాకుతున్నాయి అవి. సో అట్లా సో చూసుకోవడానికి చాలా గణేష్లు ఉన్నాయి, చాలా డీటెయిల్ ఉన్నాయి. వర్క్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడే కాదు, ఒక 3-4 years నుంచి ఇక్కడ చేస్తున్నారు అనమాట. సో గైస్ ఫైనల్లీ మేమైతే ఈ చౌదరి ఆర్ట్స్ అనే ఓనర్ అన్నతో అయితే మాట్లాడాం అనమాట. సో ఇప్పుడే. సో ఆయన మాట్లాడడానికి కొంచెం ఆయన వేరే పని మీద బిజీ ఉన్న, అందుకే మాట్లాడతలేడు. సో నేను రివ్యూ మొత్తం నేనే ఇస్తా. ఏంటి అంటే ఆయనతో అన్ని మాట్లాడేసిన, ఎక్కడ గణేష్లు అన్ని ఎన్ని రోజులు రెడీ అయిపోతాయి అవన్నీ మాట్లాడేసిన. సో ఇప్పుడు నేనే మీకు డీటెయిల్ గా చూపిస్తా, ఓకేనా? చలో వెళ్దాం. సో గైస్ చూసుకున్నట్లయితే గణేష్లు అన్ని అయితే రెడీ అయిపోయినాయి. జస్ట్ పెయింటింగ్ వర్క్ 1 week లో అయితే పెయింటింగ్ వర్క్ కూడా అయిపోతుంది అంట. బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. జస్ట్ ఇప్పుడు వీళ్ళకి పెయింటింగ్ వర్క్ ఒకటే ఉంది. సో ఇక్కడ పని కూడా నడుస్తూనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్కర్స్ కూడా పని చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి, అన్ని వర్క్ అయిపోయింది. జస్ట్ పెయింటింగ్ వర్క్ ఒకటే మిగిలిపోయింది. మినిమం 20-25 పైన ఉన్నాయి అనమాట ఫీట్స్ గణేష్లు అన్ని. సో చూసుకున్నట్టయితే చాలా పెద్ద గణేష్. మనం ఒక గణేష్ కాలంతా కూడా లేము అనమాట, మనం అంత పెద్ద గణేష్లు ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడ కొన్ని లోకల్ ఉన్నాయి, కొన్ని బయట కూడా ఉన్నాయి అనమాట. సో మీకు డీటెయిల్ గా వాళ్ళు ఎందుకంటే బుక్ చేసుకున్నారు కాబట్టి మనం వాళ్ళ అది షీట్ అయితే చూపిస్తలేము, ఎందుకంటే వాళ్ళు కూడా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది కదా. సో అందుకే అని చెప్తున్నా. సో ఏమనుకోకండి. అండ్ చూసుకుని అన్ని వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇవైతే అన్ని తడకలు అయితే కడుతున్నారు అన్నమాట పెయింటింగ్ కోసం. సో గైస్ మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను అనమాట. ఇంకా 20-25 విగ్రహాలు అయితే రెడీ అవుతాయి అనమాట. అన్న వాళ్ళు అయితే చెప్పినారు ఇంకా 20-25 విగ్రహాల వరకు రెడీ చేశారంట. మీరు బుక్ చేసుకోవాలంటే చౌదరి ఆర్ట్స్ లక్ష్మీగూడ, మీకు అయితే లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇక్కడికి వచ్చి అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడేసి మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే కాంటాక్ట్ అన్న కూడా మాట్లాడవచ్చు, ఓకేనా? గణేష్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. అసలు మొత్తం అన్ని మహారాష్ట్ర గణేష్లు అనమాట. సో ఎటు చూసిన విధంగా అన్ని పెయింటింగ్ వర్క్ ఒకటే మిగిలింది. సో చూసుకో అన్ని ఒకసారి జూమ్ గా. సో అన్ని బుక్ అయిపోయినాయి.
ఇది ఒకటి ఖాళీ ఇప్పుడు పెండింగ్ అయితే చేస్తున్నాను అనమాట. పెండింగ్ ఉంది. करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम సో अभी कितने गणेश है रेडी हो अभी तक? 50 50 50 हो गया. 50 हो गया. पूरा बुकिंग हो गया. बुकिंग है, पूरा बुकिंग. ఓకే. సో 50 గణేష్లు అయితే తయారైన అనమాట. అన్ని బుకింగ్ అయిపోయినాయి. ఒక్క గణేష్ ఇంకా మీరు బుక్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి. సో వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా పెండింగ్ వర్క్ నడుస్తుంది కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని అట్లా. ఓకేనా? సో గైస్ మనం అయితే ఫస్ట్ రో అయితే చూసినాం కదా. సో ఇంకో సెకండ్ రో అయితే చూద్దాం. అవతల సైడ్ లో అయితే ఇంకా మంచి మంచి గణేష్లు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఈ కొంచెం పెయింటింగ్ కూడా కాలేవు, అవతల సైడ్ పెయింటింగ్ కాలేవు. అవతల సైడ్ కొంచెం చూద్దాం అవతల ఎట్లా ఉన్నాయి గణేషులు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. అసలు పెయింటింగ్ అయితే ఎట్లా అనిపిస్తాయేమో నాకు ఇప్పుడు ఎగ్జైటింగ్ ఉంది అసలు ఈ గణేష్లను చూస్తుంటే. 3 ఏనుగుల పైన గణేశుడు, ఈ గణేశుడు ఒకసారి చూసుకో ఎంత మస్తు ఉంది అనిపిస్తుంది. प्रेमाचा तुझा सुगंध दिला देवा నెక్స్ట్ లెవెల్ ఉంది అయితే నిజంగా ఏనుగు పైన కూర్చున్నట్టు అనిపిస్తుంది guys. నిజంగా ఒక ఏనుగు ఎంత సైజ్ ఉందో అంత సైజ్ ఉంది ఏనుగుది. సో మస్తు అనిపిస్తుంది ఈ విధంగా. పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటది. మీకు దీని పార్ట్ 2 కావాలంటే చెప్పండి, నేను పార్ట్ 2 కూడా చేస్తాను మీకోసం. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే చందమామ పైన కూర్చున్న గణేశుడు ఉందన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, జస్ట్ పెయింటింగ్ వర్క్ ఒక్కటే మిగిలిపోయింది. మీకు అదే చూపిద్దామని వచ్చిన. సో ఇదైతే జస్ట్ పార్ట్ 1 ఉందంటే మీకు ఖాళీ చూపించడానికి ఎట్లా గణేష్లు ఎన్ని ఫీట్స్ చూపించడానికి చేసిన. అండ్ పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, పార్ట్ 2 కూడా చేస్తా. అది మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్ గా చేసా అనమాట. సో ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుకోవాలంటే, బుక్ చేసుకోవాలంటే వచ్చి మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి ఒక 10% 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో చలో ముందరికి వెళ్దాం. సో కరుణాకర్, నీకు ఎట్లా అనిపిస్తుంది? పోయినసారి ఇది చూసినా కానీ అంత అనిపించలే, కానీ ఈసారి మొత్తం యాంటిక్ గుర్రపాడు ఉంది అంటున్నా నేనైతే. పోయినసారి కూడా మంచిగా ఉండే కానీ ఈసారి కొంచెం మంచి అనిపిస్తుంది వర్క్ చేయడంగా. వీళ్ళు చేసిన వర్క్ గణేష్ల పైన అండ్ చాలా మంచిగా నీట్ గా మంచిగా ఉంది అనమాట. సో గాయస్ ఇంకొకటి చూపిస్తా, ఒక గణేషుని చూపిస్తా. ఏముందని నంది పైన గణేశుడు, సగం పార్వతి సగం శివుడు అనమాట. సో సగం శివుడు సగం పార్వతి. మస్తు ఉంది గాయస్ నంది పైన. నిజంగా ఇంత పెద్ద నాకు తెలిసి ఒక 20 feet పైన ఉంటది మాతో ఈ గణేశుడు. సో మస్తు అనిపిస్తుంది. ఇది కూడా బుకింగ్ అయిపోయింది ఆల్రెడీ, వాళ్ళ అడ్రస్ మనం చూపించద్దు అందుకే అట్లా. సో చాలా మంచి మంచి గణేష్లు ఉన్నాయి అనమాట. మీకు ఫస్ట్ డిస్ప్లేలో చూపించిన గణేశుడు 4 lakhs అంట. సో మన ఛానల్ చూపిస్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో మీరు బుక్ చేసుకోవాలంటే వచ్చి బుక్ చేసుకోండి గైస్. మీరు ఎప్పుడైతే ఎంట్రీ నుంచి లోపలికి వస్తారా, లోపలి నుంచి వచ్చిన తర్వాత ఆ లాస్ట్ లో అయితే అన్న వాళ్ళ ఆఫీస్ ఉంటది. సో ఆఫీస్ లోకి వెళ్ళి మీరు ప్రైస్ అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కనుక్కోండి. సో మీకు బెస్ట్ ప్రైస్ లో మంచి గణేష్ అయితే ఇస్తాడు అనమాట అన్న వాళ్ళు. సో పెయింటింగ్ ఇంకా పంచాలు కట్టిన తర్వాత చూడాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి గైస్. మొత్తం రెడీ అయిన తర్వాత పార్ట్ 2 కంపల్సరీ చెప్తున్నా, మాటిస్తున్నా, పార్ట్ 2 కూడా చేస్తా. మీరు పార్ట్ 1 కామెంట్ చేయండి, పార్ట్ 2 కంపల్సరీ చేస్తా. సో ఇంకా మంచి మంచి గణేష్ అసలు ఇప్పుడు నేనైతే ఇంత నా కళ్ళు నా నోట్లకి వెళ్ళి కూడా మాటలు వస్తాయి అట్లా అనిపిస్తుంది గణేష్ లో చూస్తుంటే. ఇంకా చూడాలని అనిపిస్తుంది కానీ అసలు అగర్సే పెయింటింగ్ వేసినప్పుడు చూడాలి, 1000 కళ్ళు చూసినా గానీ సరిపోదు మనకి. నిజంగా లిటరల్లీ గాయస్ నేను నిజంగా చెప్తున్నా, పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి, పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత చూడాలి గణేష్ లని. ఇక్కడనే ఉన్నప్పుడు అయితే ఇంకా అసలు పోవుది కాదు. సో నిజం చెప్తున్నా గాయస్ మస్తు అనిపిస్తుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, చూడండి, నచ్చితే కొనండి. ఖాళీ ఇది చూస్తుంటే ఖాళీ మనకి మినీ ముంబై అనిపిస్తుంది నాకైతే. నిజంగా అన్ని ముంబై గణేష్లు ఇక్కడ ఉన్నాయి మీరు అన్ని చూసుకున్నట్లయితే. సో మనకైతే అంటే ఇక్కడ వర్క్ అవుతుంది కాబట్టి మనము కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది పోవడానికి. సో అట్లా అని చెప్పేసి మనకి ఎంత వీలైతే అంత వీడియో షూట్ చేస్తున్నాం. పార్ట్ 2 అయిన తర్వాత పార్ట్ 2 లో మీకు చూపిస్తా మొత్తం డీటెయిల్ గా ప్రతి ఒక్క గణేష్ దగ్గరికి పోయి అడ్రస్ అవన్నీ చూపిస్తాను అనమాట ఇప్పుడు. సో గైస్ ఇప్పుడైతే ప్రతి ఒక్క విగ్రహం అయితే ఒకటే క్లిప్ లో అయితే చూపిస్తా, ఒక్కొక్క విగ్రహం డీటెయిల్ గా చూపిస్తా అనమాట. సో ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది, ఇంకా పెండింగ్ కాలేదు కదా, కొంతమంది చూసి వెళ్ళిపోతుంటారు అట్లా అని చెప్పేసి మీకు చెప్తున్నా కదా. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్ని గణేష్లు. ఇక్కడ అయితే వర్క్ నడుస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఒక క్లిప్ లో అయితే అన్ని చూపించేస్తాయి.
जगाला दारू का दिला देवा